పాడి హల్లెలూయా పాడింతుము. గాఢాంధకారలోయలో నడిచిన నా పాదములకు దీపమై ఉండే. గాంధారకారములో నడిచిన నా పాదములకు దీపమై ఉండే. నన్ను నడుపును ఎల్లప్పుడు ఆయన కృప నిత్పును. ఆయనే ఎల్లప్పుడు ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును. ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును. ఆయన కృప నిత్యముండును. స్తోత్రం చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. స్తోత్రం చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. నీచులందరూ అపహసించిన నెహెమ్యాకు తన ఆత్మనొసగి. నీచులందరూ అపహసించిన నెహెమ్యాకు తన ఆత్మనొసగి. నిరంతరము మనకు ధైర్యమునిచ్చు ఆయన కృప నిత్యముండును. నిరంతరము మనకు ధైర్యమునిచ్చు ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును. ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును. ఆయన కృప నిత్యముండును. స్తోత్రం చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. స్తోత్రం చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. నిత్యదేవుడు సత్యవంతుడు నిత్యము మనకు జయమునిచ్చి. నిత్యదేవుడు సత్యవంతుడు నిత్యము మనకు జయమునిచ్చి. ఉత్సాహముగా మము నడిపించును. ఆయన కృప నిత్యముండును. ఉత్సాహముగా మము నడిపించును. ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును. ఆయన కృప నిత్యముండును. స్తోత్రం చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. స్తోత్రం చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. మాట్లాడదాం.
అందరం లేచి నిలబెడదాం. పాట పాడుచుండగా దేవుని సేవార్థమై కానుకలు సమర్పించుకుందాం. ప్రేమ ప్రేమ ఎక్కడా నీ చిరునామా, ఈ కానుకలు లోకంలో సమర్పించుకుందాం. అందరూ వచ్చి నిజ ప్రేమ. స్త్రీలు ముందుగా వచ్చి కానుకలు ప్రేమ సమర్పించుకుందాం. ప్రేమ ఎక్కడా నీ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ, యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ
వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మాట్లాడద్దమ్మా, మాట్లాడద్దు. తల వంచుకొని ఇప్పటి వరకు జరిగిన కార్యమును బట్టి ప్రభుని స్తుతిస్తూ కానుకలు అర్పించిన బిడ్డలను సంపూర్ణంగా దీవించి ఆశీర్వదించలాగిన వాక్య స్వరూపుడు మనతో మాట్లాడి మనల్ని ఆశీర్వదించలాగిన చేసుకుందాం. హరి ప్రార్థన చేస్తాడు. సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మన బోయినపల్లమ్మ కోడలు రెడ్డమ్మ ఆపరేషన్ జరిగింది. ఆ బిడ్డను దేవుడు సంపూర్ణంగా స్వస్థపరిచి ఆరోగ్యవంతురాలుగా దీవించలాగున, ఆ బిడ్డలో రక్షణ లేదు, రక్షణ ప్రసాదించలాగున, అలాగే బిడ్డలు లేరు, దేవుడు కనికరించి బిడ్డలు ఇచ్చేలాగున తలలు ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అలాగే దశంభాగాలు ఇచ్చిన బిడ్డలు ఉన్నారు, వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, అందరం కూడా తలలు ఉంచుకొని మనం ప్రార్థనలు చేద్దాం. పరలోకమందున్న తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అమ్మను బట్టి స్తుతిస్తున్నాను. ప్రేమించిన ఒక్కగానొక్క కుమారుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రియ ప్రభువా నాయన, భార్య భర్తలుగా ఇంతవరకు వారిని కాచారు తండ్రి. ముఖ్యంగా రెడ్డమ్మకు ఆపరేషన్ జరిగింటుండగా ప్రభువా, ఆపరేషన్లో సక్సెస్ ఇచ్చినందుకు స్తోత్రం నాయన. ఆ బిడ్డను సంపూర్ణ నాయన ఆరోగ్యవంతురాలుగా మీరు ఆశీర్వదించండి. గాయాలు కట్టండి తండ్రి, క్షేమమును అనుగ్రహిస్తురమని ప్రార్థన చేస్తున్నాను. ఆ భార్య భర్తలు ఇరువురిని నాయన మీరు కాచి కాపాడి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారు మారు మనసు రక్షణ పొందుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే బిడ్డలు లేరు తండ్రి, నాయన బిడ్డలను అనుగ్రహించి వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. సంఘములో నాయన పరిశుద్ధుడా సాక్షిగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే దశంభాగం తీసుకొచ్చిన అమ్మ శ్యామలమ్మను బట్టి స్తుతిస్తున్నాను. నాయన పసుపులేటి నాగమ్మను బట్టి స్తుతిస్తున్నాను. ఇసుకపల్లి సుబ్బలక్ష్మను బట్టి స్తుతిస్తున్నాను. నాయన బోయినపల్లి అమ్మను బట్టి కూడా స్తుతిస్తున్నాను. నాయన నీ సముఖంలో వీరు తీసుకొచ్చిన దశంభాగాలకు రావలసిన ఫలము మీరిచ్చి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. వారి చేతి పనిని కష్టార్జితాన్ని నిండారులుగా దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి, మేలులు చేయండి తండ్రి, ఉపకారములు చేయండి నాయన. ఏమి విత్తుతారో అది కోస్తారని చెప్పిన వాగ్దాన ప్రకారం వారిని నిండారులుగా దీవించండి స్వామి. అంతేకాదు నాయన, ముందున్న వాక్య పరిచర్ని పాదాలు పట్టుకుంటున్నాం. మాతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించమని, వినగల చెవి గ్రహించగల హృదయం మాకు ఇచ్చి నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. 31st నైట్ ఎంతమంది రాలేదో చేతులు ఎత్తండి. 31st నైట్ ఎంతమంది రాలేదో చేతులు ఎత్తండి. దశంభాగాలు కానుక మీరు ఇంతకుముందు చెప్పాను. దశంభాగాలు ఫస్ట్ వీక్లో తీసుకొస్తే ప్రార్థన చేయడానికి దేని బిడ్డల అవకాశం ఉంటుంది కనుక ఆ రీతిగా సిద్ధపడదాం. సిద్ధమ్మను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఓకే,
దేని బిడ్డలరా 31st నైట్ ఎంతమంది రాలేదు? దేనికి రాలేదు? నాకు కారణం చెప్పాలి. నిద్ర తక్కువ అవుతుందనే సంఘ బిడ్డలందరూ దేని బిడ్డలరా. ఇంకొక విషయం ఏంటంటే, ఏ కార్యక్రమం, సంఘ కార్యక్రమం ఏది కూడా ఆగదు, ఏమొచ్చినా ఆగదు. మీకు అర్థమైందా? ఆదివారం ఆరాధన ఆగదు, శుక్రవారం పరిచర్య ఆగదు, సంఘంలో పరిచర్యలు ఏవి కూడా ఆగవు, ఏ కారణాన్ని బట్టి కూడా ఆగవు. చెప్పాను నేను, కరోనాలో కూడా మనం ఎప్పుడు కూడా ఆదివారపు ఆరాధన ఆపలా. తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? కరోనా సమయంలో కూడా ఆదివారపు ఆరాధన, అది ప్రభుత్వమే మనకు పర్మిషన్. ఎందుకంటే కార్యక్రమాలు ఆగకూడదు. పాస్టర్ గారు, నేను కుటుంబముగా 4 పెద్దలుగా అయినా కూడుకునే పర్మిషన్ ఉంది. సంఘ కార్యక్రమాలు ఎప్పుడు ఆపమని ఎవరు కూడా చెప్పలా. కొద్ది మందిగా కూడుకొని డిస్టెన్స్ పాటిస్తూ మీ అనుదిన కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో అవి చేసుకోండి అని చెప్పారు. కనుక దేని బిడ్డలారా, ఒకవేళ కనుక ఎప్పుడు ఆగం. ఆదివారం నిన్న 31st నైట్ జరిగింది కదా, మళ్ళా ఆదివారపు ఆరాధన అస్సలు ఆగదు. అసలు విషయం ఏంటంటే, మా ఇంట్లో ఎవరైనా చనిపోయినా ఆగదు ఆరాధన. అర్థమవుతుందా? ఇప్పుడన్నా తెలుసుకోండి, సంఘ బిడ్డలు బాగా తెలుసుకోవాలి. ఆదివారపు ఆరాధన ఆగదు, శుక్రవారపు ఆరాధన ఆగదు. ప్రతి నెల మొదటి బేస్తవారం, మొదటి వారం థర్స్డే నైటు అదే ఆల్ నైట్ ప్రేయరు ఆగదు. దేని బిడ్డరా, ఇవి ఆపు చేయడానికి ఈ కార్యక్రమాలు కాదు, అవి వరుసగా కంటిన్యూగా మనం బ్రతుకున్నంత కాలం జరుగుతూ ఉండాల్సిందే. మందిరం ఇక్కడ ఉన్నంత, మనం ఈ లోకంలో ఉన్నంత వరకు అవి సంఘ కార్యక్రమాలు అంటారు. సంఘ కార్యక్రమాలు, ఆ ప్రార్థన కూడికలు, నియామక కూడికలు, ఆదివారపు ఆరాధన, ఉపవాస కూడికలు ఖచ్చితంగా అవి జరుగుతూనే ఉంటాయి. అది ఏం జరిగినా కూడా ఆగడం మటుకు ఆగదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుందాం. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. కనుక అందరము దేవుని సన్నిధికి వచ్చి ప్రతి వారం వచ్చి ప్రభుని ఆరాధన చేసి మహిమపరుచుకుందాం. కరోనాకు భయపడద్దు, అలాగని అజాగ్రత్తగా ఉండొద్దు. దేని బిడ్డరా, మాస్క్ వేసుకోండి, మాస్కులు తెచ్చుకోండి, మాస్క్ వదిలిపెట్టద్దు. మీకు మరీ అంత భయం ఉంటే మాస్క్ వదిలిపెట్టద్దు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కుంటా. అసలు మొదటి కవచం ఏంటో తెలుసా? మాస్క్ ఉంటే మనల్ని ఏమి చేయలేదు కరోనా. అర్థమవుతుందా? కనుక ఈ విషయాన్ని మనం ఇది చేసుకోవాలి. అలాగే సండే స్కూల్ పిల్లలకి బాగా చక్కగా గేమ్స్ జరిగినాయి, కొంతమంది రాలేదు. దేని బిడ్డరా, నేను చెప్పాను, క్రిస్మస్ రోజు చెప్పాను. దేని బిడ్డరా, సండే స్కూల్ పిల్లలందరినీ తీసుకురండి, గేమ్స్ జరుగుతాయి, చక్కగా పాలు పంపులు పొందుతారు అని చెప్పారు. నిర్లక్ష్యం. కనుక అట్లా ఉండొద్దు. సండేకి ఎవరి సండే పిల్లల్ని మనం దేవుని కొరకు సంపాదించుకోవాలి. మీకు ఆత్మ విలువ తెలిస్తే, ఒక్క రోజు కూడా దేవునికి దూరంగా ఉండరు. ఆత్మ విలువ తెలియకపోయిన వాళ్ళు దేవుని నిర్లక్ష్య పెడతారు. ఆత్మ విలువ తెలిసిన వాళ్ళు బిడ్డలను, నేను నా కొడుకుని విజయవాడలో చేర్పించాలని ఆశ, తలకిందులైపోతున్నాం. అంత దూరం పోతే దేవుడికి దూరం అయిపోతాడేమో, కీబోర్డు మర్చిపోతున్నాడేమో అని చెప్పేసి ఈ వారం అంతా తలకిందులైపోతున్నాం. అక్కడ చేర్చాలా, చేర్పించాలా, వద్దా, పంపించేద్దా, నందలూరులో చేరుద్దామా, తిరుపతిలో చేరుద్దామా, రాజంపేటలో చేరుద్దామా? ఎందుకు తెలుసా? చదువు పెద్ద సమస్య కాదు. ఆత్మ తప్పిపోతే అది మళ్ళీ దేవునికి దొరకడము చాలా కష్టం. హల్లెలూయా. కనుక ఆత్మ విలువ ఎరగండి. ఆత్మ విలువ అంటే దేని బిడ్డలారా, మన బిడ్డలకు సమస్తమును సంపాదిస్తున్నాం. ఇల్లు కడుతున్నాం, బంగారు సంపాదించుకుంటున్నాం, ఉద్యోగం కొరకు, చదువు కొరకు ఎన్నో ప్రయాసాలు పడుతున్నాం. ద సేమ్ టైం రక్షణ గురించి కూడా మనం జాగ్రత్త వహించాలి. మన బిడ్డలే కాదు, మన తండ్రి, మన తల్లి, దేని బిడ్డలు, మన గ్రామము, అట్లా ఒక్కొక్కరికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలని, వాళ్ళు ప్రభువుని తెలుసుకోవాలని, మారు మనసు పొందాలని, రక్షణ బాప్తిసంలోనికి రావాలని మనం ప్రయాసపడాలి. వారి గురించి ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరం మొదటి వారంలో దేని బిడ్డలారా మనం తీసుకోవాల్సిన తీర్మానము
ఇదే. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఆత్మలను సంపాదించడం. దేని బిడ్డరా, మన ఇంటిలో వాళ్ళని ప్రభు కొరకు సంపాదించడం, వాళ్ళని ప్రభు దగ్గరికి చేర్చడం, దేవుని మంచి మాటలు చెప్పడం. దేని బిడ్డరా, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా, ఎవరైనా వ్యసనాలతో ఉన్నారా, ఎవరైనా అసమాధానంతో ఉంటే కుటుంబముగా కన్నీరు గార్చడం, సంఘముగా కన్నీరు గార్చడం, ఇది చేయాలి మనం, ఇది నేర్చుకోవాలి మనం. హల్లెలూయా. దేని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి రావడానికి కారణం ఏంటో తెలుసా? మన ఆత్మలు మనం పోగొట్టుకుంటున్నాం. బైబిల్లో ఒక మాట యేసుక్రీస్తు ప్రభులు వారు అంటారు, ఏమని తెలుసా? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల వానికేమి లాభము ప్రయోజనము అంటాడు. సర్వలోకాన్ని సంపాదించుకొని ప్రాణాన్ని నరకంలోకి అప్పచెప్పితే, ఈ ప్రాణానికి నెమ్మది లేకపోతే, ఈ ప్రాణానికి రక్షణ లేకపోతే, మనమేమో పరలోకంలో కూర్చుంటే, మన పిల్లలేమో నరకంలో ఉంటే, మనమేమో పరలోకంలో ఉంటే, మన తల్లిదండ్రులేమో నరకంలో ఉంటే, మనమేమో పరలోకంలో ఉంటే, మన గ్రామస్తులేమో నరకంలో ఉంటే చూడగలుగుతామా? ఉండగలుగుతామా? దాన్ని ఊహించుకోండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకసారి ఊహించుకోండి. మన బిడ్డలు ఇప్పుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాం కదా, వారి కొరకు ఈ దీవారాత్రులు కష్టపడి సంపాదించి పోషిస్తున్నాం కదా. అలాంటి వాళ్ళు వెళ్ళిపోయి రేపు ప్రభువుని తెలుసుకోకపోతే, ప్రభు దగ్గరికి రాకపోతే, మారు మనసు పొందకపోతే, వాక్యం తెలుసుకోకపోతే, వాళ్ళు దేని బిడ్డలారా నరకంలో పడిపోతారు. నరకంలో ఏముంది? నెమ్మది ఉందా? సంతోషం ఉందా? అక్కడ ఏముంది? భయంకరమైన అగ్ని ఉంది. ఆ అగ్నిలో ఉన్న పురుగు చావదు, అగ్ని చల్లారదు అంటాడు దేవుడు. కనుక ఆ విషయం తెలుసుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా అలర్ట్గా ఉంటారు. పిల్లల్ని వాళ్ళు ఆధ్యాత్మికంగా బ్రతుకుతుంటారు, పిల్లల్ని చక్కగా మందిరానికి నడిపించుకుంటుంటారు, ఎవరైనా రక్త సంబంధులకు సువార్త చెప్తుంటారు. దేని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, రక్త సంబంధులు కూడా సువార్త చెప్తూ ఉంటారు. అనేకులను ప్రభు దగ్గరికి వాళ్ళు తీసుకొచ్చి రక్షణలోనికి వస్తే చాలు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేని బిడ్డరా, ఇక వారు మనల్ని ప్రేమించకపోనిలే, మనతో మాట్లాడకపోని, రక్షణలోకి వస్తే వాళ్ళ ఆత్మరక్షణ పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సంఘ బిడ్డలు ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం దినాన్న ఒక తీర్మానం తీసుకోవాలి. ఏమని తెలుసా? నేను నా బిడ్డలను ప్రభు కొరకు సంపాదించాలి. నా రక్త సంబంధులకు దైవ సువార్తను నేను ప్రకటించి వారిని ప్రభు సన్నిధిలోనికి నడిపించుకోవాలి, వారిని వెలిగింపు చేసుకోవాలి. అందుకొరకు నేను సువార్త చెప్తాను, అందుకొరకు నేను కన్నీటి ప్రార్థనలు చేస్తాను, అందుకొరకు నేను భక్తి చేస్తాను, అందుకొరకు క్రమం తప్పకుండా ఆలయానికి వచ్చి దేవుని ఆరాధన చేస్తాను. ఈ తీర్మానాలు చాలా ప్రాముఖ్యమైనవి. మనల్ని నరకము నుండి తప్పించుకోవడానికి దేవుడు దిగి రావాల్సి వచ్చింది. యేసయ్య దిగి ఈ లోకానికి రావాల్సిన కారణం ఏమైంది? ఏమన్నా అవసరం ఆయన రావడానికంటే ఒకే ఒక కారణం, మనల్ని నరకము నుండి తప్పించడానికి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అందుకే నన్ను నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షణ పొందుతాడు. ఎక్కడి నుంచి రక్షణ పొందుతాడు? నరకము నుండి రక్షణ పొందుతాడు, తీర్పు నుండి రక్షణ పొందుతాడు, పాపము నుండి రక్షణ పొందుతాడు. అర్థమవుతుందా? దాదాపు దేవుని బిడ్డరా, ఈ 31st నైట్ కొంతమంది బాప్తిసంలోనికి వచ్చారు. దేవుని బిడ్డ దేవుని మాటలు విన్నారు, దేవుని మాటలు అంగీకరించుకున్నారు, బాప్తిసంలోనికి వచ్చారు. చాలు వారి జీవితం. దేవుని బిడ్డలారా, ఇక నరకం కానీ తీర్పు కానీ లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగా. దేవుడు సత్యవంతుడు, వాక్యం సత్యమైనది, అది అబద్ధం కాదు, బుట్ట కథలు కాదువి, కట్టుకథలు కాదు, వాక్యం సత్యమైంది. దేవుని బిడ్డలారా, వాక్యము నెరవేరుతూ వస్తుంది. బైబిల్ అంతా ఒక పక్క నుంచి ఆయన చెప్పింది నెరవేర్చుకుంటూ ప్రపంచం నడుస్తుంది. వాక్యం మీద నడుస్తుంది ప్రపంచం. దేని బిడ్డలారా, కనుక అజాగ్రత్తగా ఉండొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. రక్షణ విషయంలో, దేవుని విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. అంత నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు దేని బిడ్డలారా, దేవుడు చూడండి, ఒక్క చిన్న మాట చెప్తాను. 20 లక్షల మంది బయలుదేరారు ఐగుప్తు దేశంలో నుండి. దేని బిడ్డలారా, సముద్రంలో నడిచిపోవడం ద్వారా బాప్తిసం తీసుకున్నారు. పరలోకం నుండి మన్నాను కురిపించి మన్నాను భుజించారు. అది దేవుని వాక్యానికి సాదృశ్యం.
బండను చీల్చి మధుర జలములు తాగరు. పరిశుద్ధాత్మకు సాక్ష్యం. దేని బిడ్డలారా? అయినను దేని బిడ్డలారా, వాళ్ళు రక్షణ పొందున్నా, బాప్తిసం తీసుకున్నా దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంట. హల్లెలూయా. అంతేకాదు వాళ్ళు దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టారంట. దేని బిడ్డలారా? దేవుని కోపం వచ్చి మోసేతో అంటాడు, వీళ్ళందరినీ చంపేస్తాను, నీ వలన బిడ్డలను పుట్టిస్తాను, ఆ దేశంలోనికి పంపిస్తాను అంటాడు. మోసే సాగిలిపడి, ప్రభువా ఎందుకు చంపుతావు వాళ్ళని? ఏ కారణం అంటే, ఇన్ని మహిమను చూపిస్తున్నాను, ఇంత గొప్ప దీవెనలు ఇస్తున్నాను, వారు నన్ను ఇంకా సరైన విశ్వాసంలోనికి రాలేదు. అనుక్షణము నన్ను నిర్లక్ష్య పెడుతున్నారు. దేని బిడ్డరా? నిర్లక్ష్య పెడుతున్నారు. నేను ఇచ్చిన పరలోకము నుండి దేవదూతలు తినే ఆహారం ఇచ్చి పోషిస్తున్నాను వాళ్ళని. బండనిచ్చి వాళ్ళు ఎదురుగానే బండలో నుంచి నీళ్ళు ఎవడైనా రప్పించగలుగుతాడా? దేని బిడ్డరా? బండ నుంచి మధుర జలం నుంచి వాళ్ళని దాహం తీర్చానే. వాళ్ళ మీదకి శత్రువులు వచ్చినప్పుడు నేనే యుద్ధం చేసి, నేను దిగివచ్చి యుద్ధం చేసి జయమిచ్చాను. ఐగుప్తులో నలిగిపోతున్నారు, చితికిపోతున్నారు, తిండి లేక, ఆకలి దప్పికలతో, ఇండ్లు లేక, గూడు లేక విడిపించి తీసుకొచ్చి ఒక మంచి దేశంలో మంచి స్థితిలో పెట్టడానికి నేను సిద్ధపడినప్పుడు, నేను బాహుబలం చాపినప్పుడు నన్ను నిర్లక్ష్య పెట్టి, నా రక్షణ నిర్లక్ష్య పెట్టి, నా పిలుపుని నిర్లక్ష్య పెట్టడం ద్వారా ఒక్కడు ఎల్లడి ఇళ్లలో అంటాడు. అట్లా జరుగుతుందేమో మన జీవితంలో అని భయం వేస్తుంది నాకు. ఇద్దరు వెళ్ళారంట. దేని బిడ్డలారా? యెహోషువ, కాలేబులు ఇద్దరు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు వారంటే, దేవుని బిడ్డలారా, పూర్ణ హృదయంతో ప్రభువుని వెంబడించారంట వాళ్ళు. కనుక పూర్ణ హృదయంతో వెంబడించడం నేర్చుకో. పిల్లల్ని నేర్పించండి. ఇది అవకాశం. ఏం బిడ్డలారా, మనకు అవకాశాలు ఉన్నాయి, నేర్పించుకోండి. మీ ఇంటి తల్లిదండ్రులకి సువార్తను చెప్పండి. వాళ్ళని చిన్నగా ప్రభు సన్నిధికి నడిపించండి. చాలా మంది బిడ్డలకు చక్కని దేవుని కృపావరాలు ఇచ్చింటారు. చక్కగా సువార్తను చెప్పే వరం, ప్రార్థించే వరం, అది ఉపయోగించండి. దేని బిడ్డలారా? కన్నీళ్ళు కార్చండి మన గ్రామం కొరకు. దేని బిడ్డ? మన కుటుంబస్తుల కొరకు కన్నీరు కార్చండి. ఆత్మ విలువ ఎరగండి. ఆత్మ విలువ ఎరిగిన యేసయ్య పరలోకాన్ని, సింహాసనాన్ని, అధికారాన్ని, ఆధిపత్యాన్ని వదిలిపెట్టి భూలోకమునికి వచ్చి తన ప్రాణము, రక్తం దారపోశాడు. దారపోస్తేనే మనం రక్షింపబడుతున్నాం. హల్లెలూయా. లేకపోతే మన జీవితం నరకపాలైపోయి ఉండేది. ఇది బ్లాక్మెయిల్ కాదు, ఇది మిమ్మల్ని భయపెట్టడం కాదు. వాక్యం చెప్తున్న సత్యం నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. యేసయ్య ఆత్మల భారముతో రక్షించాలని, క్షమించాలని, నరకము నుండి తప్పించాలని తన ప్రాణాన్ని, రక్తాన్ని వెలపోసిన వాడిగా కనిపిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఒక దినం శిష్యులతో, ఇది నా రక్తం, అనేకుల పాప పరిహారం నిమిత్తం చెందింపబడుతున్న క్రొత్త నిబంధన రక్తము అని చెప్పాడు యేసయ్య. హల్లెలూయా. ఇది నా శరీరం, దేని బిడ్డరా? అనేకుల కొరకు విరవబడుతున్న పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని చెప్పేసి రొట్టె ద్రాక్ష రసం ఇస్తున్నాడు యేసయ్య. ఆ రీతిగానే సిలువలో సిలువ వేయబడ్డాడు, గాయాలు పొందాడు, రక్తం కార్చాడు. దేని బిడ్డరా? తన శరీరాన్ని అప్పగించాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను రక్షించుకోవడానికి. అపోస్తలుడు పౌలు మనం చదివిన భాగంలో కూడా అదే చెప్తుంటాడు. దేని బిడ్డ? కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనములో, బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గురించి మీకు తెలుసు. ఒకప్పుడు యేసయ్యను వ్యతిరేకించిన వ్యక్తి, యేసయ్య నమ్ముకున్న వాళ్ళని వ్యతిరేకించిన వ్యక్తి, బంధించిన వ్యక్తి, గాయాలు చేసిన వ్యక్తి, హింసించిన వ్యక్తి. దేవుని బిడ్డలారా, అటువంటి వ్యక్తిని దేవుడు దర్శించాడు, వెలిగించాడు. వెలిగింపబడిన తర్వాత యేసుక్రీస్తు ఎవరో, ఈ లోకానికి ఎందుకు వచ్చాడో దేని బిడ్డరా సంపూర్ణంగా ఎరిగి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆత్మల భారముతో ఆత్మలను రక్షించవలనని సువార్తను ప్రకటిస్తున్నాడు. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఆత్మల భారముతో, ఉపవాసాలతో, జాగారాలతో కన్నీరు కారుస్తున్నాడు. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, బలహీనులైన వారిని దేవుని బిడ్డలారా రక్షింపాలని బలహీనులకు బలహీనుడవుతున్నాడంట. అంతేకాదు 21వ వచనంలో, దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడును కాను గాని
క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను అయినను, క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను అయినను, ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. యూదులను 20వ వచనంలో, యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. 19వ వచనంలో, నేను అందరి విషయమే స్వతంత్రుడై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరికీ నన్ను నేను దాసునుగా చేసుకుంటేనే. దేని బిడ్డలారా, ఆయన కాంక్ష, ఆయన తత్వం, ఆయన ఆలోచన, ఆయన తలంపులు చూడండి. హల్లెలూయా. బలహీనులను సంపాదించుకోవడానికి బలహీనుడినైపోయాను, బలహీనులకు బలహీనులుగానే మారిపోయాను. యూదులను సంపాదించుకోవడానికి యూదుడలే మారిపోయాను. ధర్మశాస్త్రము లోనైన వారిని సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రానికి నేను లోబడకపోయినను వారి కొరకు నేను లోబడిన వాని వలె ఉండి వారిని ఏ విధము చేతనైనా ఎక్కువ మందిని నేను సంపాదించాలి దేవుని కొరకు, ఎక్కువ మందిని ప్రభువు దగ్గరికి చేర్చాలి. దేని బిడ్డరా, ప్రభువు దగ్గరికి చేర్చి నా యాత్ర ముగించుకొని నేను వెళ్ళిపోవాలి దేవుని దగ్గరికి. హల్లెలూయా. దేని బిడ్డరా, నీ అకౌంట్లో ఒక ఆత్మన్న ఉందా? ఒక్కరికన్నా సువార్త చెప్పావా? ఒక్కరినన్నా ప్రభు సన్నిధికి నడిపించుకున్నావా? ఒక్క అకౌంట్. దేని బిడ్డ, పరలోకంలో ధనం. పరలోకంలో ధనం ఎలా సంపాదించుకోవాలంటే, దేని బిడ్డరా, ఈ లోకంలో ధనం ఉందా, బంగారు ఉందా, వెండి ఉందా, ఐశ్వర్యం ఉందా? పరలోకంలో కూడా ధనవంతులు కావాలి. అది అక్కడ పోయిన తర్వాత పనిచేసి సంపాదించుకునేది కాదు. సంఘములోనే ఆత్మలను సంపాదించుకునే ద్వారా అక్కడ నీ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. అక్కడ నువ్వు ధనవంతుడు కావాలతున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మందికి దేవుడు తలంపిస్తుంటాడు, ఆలోచనిస్తుంటాడు, ప్రేరణిస్తూ ఉంటాడు, పురుగొల్పునిస్తూ ఉంటాడు, అవకాశం ఇస్తూ ఉంటాడు. మనం ఆత్మల భారం, మన పిల్లల్ని ప్రభు దగ్గరికి నడిపించుకోలేకపోతున్నామే, మన భర్తకే సువార్త చెప్పలేకపోతున్నామే, మన భార్యని ప్రభు సన్నిధికి నడిపించుకోలేకపోతున్నామే, మన తల్లిదండ్రులకే సువార్త చెప్పలేకపోతే, మన గ్రామానికి సువార్త చెప్పలేకపోతున్నాం, కొంతమంది సువార్త ఏసేలాగా బ్రతకమంటే బ్రతకలేరు. దేని బిడ్డరా, అన్ని దేని బిడ్డరా హీనమైన పనులు చేస్తుంటారు. కొంతమంది వాళ్ళని చూసి దేవుని సన్నిధికి రాదు. కొంతమంది అన్ని హీనమైన పనులే, అంతా వ్యతిరేకమైన పనులే, అన్ని విరుద్ధమైన పనులు, వాక్యానికి విరుద్ధం, క్రీస్తుకి విరుద్ధం, క్రైస్తవానికి విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటాం. నిన్ను చూసి చాలా మంది, నాకు ఒక పిల్లోడు ఫోన్ చేసి చెప్తుంటాడు, అన్న మా అమ్మని చూసిన తర్వాత నాకు చర్చికి రావాలనిపించట్లేదన్నా అంటాడు. అట్లా బ్రతుకుతారా ప్రభు నమ్ముకున్న తర్వాత? అట్లా నిర్లక్ష్యంగా ఉంటారా ప్రభు సన్నిధిని విడిచి? బిడ్డలను ప్రభు సన్నిధికి నడిపించుకోవద్దా? దేని మీద కుటుంబాన్ని, నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు, ఇద్దరం కలిసి సేవ చేస్తుండే వాళ్ళం. ఎప్పుడు చూసినా కన్నీరు. ఎందుకొరకో తెలుసా? అయ్యా, నాకు అక్కగారు 4 ఉన్నారు ప్రభువా, వారిని రక్షించు ప్రభువా. నాకు అన్నున్నాడు ప్రభువా, నేను ఇంటికి పోయి తొలగి వాళ్ళందరూ కూడా నిన్ను కలిగి జీవించాలి ప్రభువా, నాకు ఇంకేమొద్దు ప్రభువా. హల్లెలూయా. 7 లక్షల అప్పుంది ఇండియాలో, వాటి గురించి ఏం అడగట్లే. హల్లెలూయా. ఎప్పుడన్నా చూడు, నాకేమన్నా ప్రార్థన, అన్నా అక్కల గురించి ప్రార్థన చేయన్నా, అన్న గురించి ప్రార్థన చేయన్నా, వాళ్ళు మారు మనసు పొందాలని. నేను ఇంటికి వెళ్ళే తల్లికి వాళ్ళు అందరూ బాప్తిసం. నిజంగా దేవుడు తీసుకొచ్చాడు వాళ్ళని. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డరా, ఆ భారం ఉందా నీ దగ్గర? ఆ నడిపింపు ఉందా నీ దగ్గర? దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావు? ఏం నేర్చుకుంటున్నావు? దేని బిడ్డలరా, ఏం ఆలోచన చేస్తున్నావు? యేసయ్యను ఏం అర్థం చేసుకున్నావు? ఆయన ఆత్మను రక్షించడానికి వచ్చిన రక్షకుడు. ఆయన తీర్పులోనికి వెళ్ళనీయకుండా కాపాడడానికి వచ్చిన ఒక లాయర్. ఆయన నీ పక్షంగా వాదించడానికి వచ్చిన లాయర్. దేని బిడ్డ, నీ పాపాలు క్షమించడానికి వచ్చిన రక్షకుడు. ఆయన నరకంలోనికి వెళ్ళనీయకుండా అడ్డగించి నీకు బుద్ధి చెప్పి ఆయన బిడ్డగా చేసుకొని పరలోక రాజ్యం వైపు యాత్రను కొనసాగించమని
ప్రేరేపించడానికి, నడిపించడానికి వచ్చిన నాయకుడు ఆయన. నీ చుట్టూరా ఎంతో మంది నశించిపోతున్నారు, చెడిపోయి ఉన్నారు. దేవుడు అంటే తెలీదు, వాక్యం అంటే తెలీదు. దేని పిల్లరా, వాళ్ళకి నువ్వు బ్రతుకు, యేసయ్యలాగా బ్రతుకు, నిన్ను చూసి వస్తారు కొంతమంది. వాడు మారిపోయాడు, ఆ సహోదరి మారిపోయింది, ఆ సహోదరుడు మారిపోయాడు అని చెప్పి నిన్ను చూసి కొంతమంది వస్తారు దేవుని బిడ్డలారా. లేదు, మంచి మాటలు చెప్పు, మంచి మాటలు, దేవుని మాటలు మంచివి, శక్తి కలిగిన వాటి. దేవుని సువార్త శక్తివంతమైంది, యేసయ్య ప్రేమ శక్తివంతమైంది. చెప్పగలిగితే, తెలుసుకోగలిగితే వాళ్ళు వస్తారు, ఆదరింపబడతారు, క్షమింపబడతారు, స్వస్థత పొందుకుంటారు, నెమ్మది పొందుకుంటారు, దీవెనలు పొందుకుంటారు. మీ జీవితంలో చేయలేదా దేవుడు? మిమ్మల్ని క్షమించలేదా? మీ కష్టాలు తొలగించలేదా? నెమ్మది లీలేదా? ఆర్థికంగా బలపరచట్లేదా? ఒక సంతోషకరమైన జీవితంలోనికి ప్రభు నడిపించలేదా? ప్రభు నమ్ముకున్న మిమ్మల్ని వదిలిపెట్టేశాడా? సిగ్గుపరిచాడా? ఇబ్బందులు పాలు చేస్తున్నాడా? దేని బిడ్డలారా, ఒక ప్రయోజకరమైన పరిస్థితులు గుండా నడిపిస్తున్నాడు కదా, మరి వారి జీవితంలో కూడా చేస్తాడు. హల్లెలూయా, వారి జీవితంలో కూడా చేస్తాడు. భారం కలిగి ఉండండి, సువార్త భారం కలిగి ఉండండి. దేని బిడ్డలారా, రక్షించాలని, సన్నిధికి తీసుకెళ్లాలని అనేకులు శత్రువులు కూడా, దేని బిడ్డలారా, శత్రువులు కూడా ప్రేమించి మాట్లాడండి. కోపతాపాలు పెట్టుకోవాల్సిన సమయం కాదు ఇది, కక్షలు పెట్టుకోవాల్సిన సమయం కాదు అది. ఆయన అంటాడు, సువార్త ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉంది, అది నేను ఇష్టపడి చేస్తే నాకు జీతం, లేకపోతే నాకు శ్రమ అంటాడు. క్రైస్తవులకి శ్రమలు ఎందుకు వస్తాయి తెలుసా? ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి బాధలు ఎందుకు వస్తాయి తెలుసా? దేవుడు చెప్పకపోవడం వల్ల శ్రమలు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. లోబడాలి, దేవ ప్రేరణకి లోబడి. దేవుని బిడ్డలారా, ఆత్మల భారం కలిగి సువార్త చెప్పడం, వాళ్ళని ప్రోత్సహించడం, మందిరానికి నడిపించడం. ఒక్కసారి పోతే అప్పు కొరకైతే 10 మాటలు తిరుగుతాం. అప్పు ఇచ్చి మన దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకుంటే మళ్ళీ ఇప్పించుకోవడానికి 10 మాటలు తిరుగుతాం. దేవుని సన్నిధికి నడిపించడానికి కూడా 10 మాటలు తిరిగి ఏం పోతాయి? హల్లెలూయా. ఏమవుతాయి? ఏమైనా అవుద్దా? దేని బిడ్డ, దానికి ఫలము కదా. బైబిల్లో ఒక స్త్రీ, వ్యభిచారపు స్త్రీ, దేని బిడ్డరా, సమరయ స్త్రీ, మనకందరికి తెలుసు. పాపిష్టి జీవితం బ్రతుకుతా ఉండే, యేసయ్యమని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. మాట కలిపాడు, ఏమ్మా నీళ్ళు ఛేదిస్తావా అన్నాడు. అయా ఈ నీళ్ళు ఛేదిస్తానయ్యా ఆ మాట కలిపాడు. దేవుడు ఏమై ఉన్నాడో తెలియజేశాడు. ఆమె జీవితం చెప్పాడు. ఎందుకమ్మా మురికి నీళ్ళు తాగుతావు, పాడు బతుకుతావు, నా శిక్ష ఉంది, నా వైపు చూడు, నేను జీవజల ఊటలను ఇస్తానని చెప్పాడు. అవి నాకు కావాలయ్యా అని చెప్పాడు. బ్రతుకు బయట పెట్టేశాడు. పశ్చాత్తాపడింది, భయపడింది, కన్నీరు కార్చింది. దేని బిడ్డరా, తన పాపిష్టి జీవితాన్ని వదిలిపెట్టింది, ఊర్లోకి వెళ్ళిపోయింది, అందరిని పిలుచుకొని చేసే పాదాల చెంతకు చేర్చేసింది. హల్లెలూయా. పేతురు పట్టబడ్డాడు, వాళ్ళ అత్తగారింటికి తీసుకెళ్ళిపోయాడు. దేని బిడ్డరా, చూస్తే జ్వరంతో ఉన్న పేతురు అత్తను దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. ఆమె లేచి చకచకా పరిచయం చేసింది. ఆ సాయంత్రం ఏం జరిగింది తెలుసా? ఆ ఊరోళ్ళందరూ ఆడికి వచ్చి కూర్చున్నారు, దేవుని మాటలు విన్నారు, స్వస్థత పొందుకున్నారు, రక్షణ పొందుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఊర్లో వాళ్ళు మన ఇంట్లో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పి ప్రభు దగ్గరికి నడిపించుకోండి, రక్షణలోనికి నడిపించండి. ఆ బాధ్యత, భారం మీ మీద ఉంది. హల్లెలూయా. గొర్రెలని ఈనాలి, గొడ్డి గొర్రెలాగా ఉండకూడదు. పిల్లలు కనని విశ్వాసలాగా నువ్వు ఉండకూడదు. ప్రభు సన్నిధానంలో ఆత్మలను రక్షించే విశ్వాసిగా నువ్వు ఉండాలి. ఆత్మలను ప్రభు సన్నిధికి చేర్చే విశ్వాసిగా నువ్వు ఉండాలి. దేని బిడ్డలారా, ఆ రీతిగా నీ జీవితాన్ని మలుచుకోవాలి. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. అదో అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 11:14 ఏ విధము చేతనైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరుచుచున్నాను అంటాడు. హల్లెలూయా. దేని బిడ్డరా, ఏ విధముందైనను నా రక్త సంబంధులను జ్ఞాపకం చేసుకోండి. దేని బిడ్డరా,
అపోస్తలుడైన పౌలు తేటగా చెప్తున్న మాట. కొంతమంది దేని బిడ్డరా రక్త సంబంధులు అంటే కోపం, మాట్లాడరు, దేని బిడ్డరు సువార్త చెప్పరు. మన కుటుంబం వరకే చూసుకుంటున్నాం, కానీ పక్కన మరి చిన్నాని బిడ్డలు ఉంటారు, పెద్దనాని బిడ్డలు ఉంటారు, వాళ్ళ గురించి కన్నీరు కార్చం, వాళ్ళ గురించి బాధపడడం, దేని బిడ్డరా వాళ్ళ గురించి దేవునికి చెప్పం, విన్నవించుకోవడం. ఆ యొక్క ఆ నడిపింపు మనం ఉండకూడదు. దేని బిడ్డరా రక్త సంబంధులు అందరికీ సువార్తను చెప్పాలి. రక్త సంబంధులు అందరి గురించి కన్నీరు గార్చాలి. కన్నీటి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటి ప్రార్థనలు ఆలకిస్తాడు. ఆయన అంటాడు, ఏ విధము చేతనైనా నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవలనని నా పరిచర్యను గణపరుచుతున్నాను అంటాడు. రక్త సంబంధుల మీద దృష్టి పెట్టండి. అంతేకాదు ఫిలోమోనుకు రాసిన పత్రిక 1:10 నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము కొరకు నిన్ను వేడుకొనుచున్నాను. జైల్లో వేసేశారు, సువార్త చెప్తున్నాడని, రక్షణ కార్యాలు చేస్తున్నాడని. దేని పిల్లలు జైల్లో వేసేశారు. జైల్లో కూడా ఆయన పని ఏంటో తెలుసా? ఒక ఆత్మను రక్షించాడు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. చప్పలు కొడదాం. చాలు. జైల్లో మనం ఏమైనా చేస్తామా? జైల్లో పడితే ఎప్పుడు బెయిల్ వస్తుందా, ఎప్పుడు భార్య వస్తుందా, ఎప్పుడు విడుదల పొందుతామా, ఎప్పుడు సమస్య అని చూస్తుంటాం. కానీ ఆయన జైల్లో పోయి కూర్చొని హ్యాపీగా అక్కడ ఉన్న వాళ్ళతో ఏం చేశాడు తెలుసా? సువార్త చెప్పడం ప్రారంభించాడు. ఒకడున్నాడు, తప్పిపోయినోడు, పడిపోయినోడు, చెడిపోయినోడు, వాడు దొరికాడు, వాడిని కూర్చొని పెట్టుకున్నాడు, సువార్త బాగా చెప్పాడు. వాడు బలహీనతలన్నీ విడిపించి మళ్ళా వెలిగించాడు. వాడిని వెలిగించి సంఘంలోనికి పంపించేస్తున్నాడు. హల్లెలూయా. ఆ నడిపింపు మనకు రావాలి. ఆ నడిపింపు మనం కలిగి ఉండాలి. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. యాకోబు రాసిన పత్రిక 5:20 పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తెలుసుకోవాలి అంటాడు. హల్లెలూయా. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షిస్తున్నావు. నీవు మరణం అంటే నరకం అనే మరణము నుండి నువ్వు తప్పిస్తున్నావు. ఒక పాపాత్ముడికి సువార్త చెప్పినప్పుడు, ఒక పాపిని ప్రభు సన్నిధికి నడిపించినప్పుడు వాడికి ఎంత మేలు చేస్తున్నావో తెలుసా నీవు? దేని బిడ్డరా ఆ ఆత్మ నరకానికి వెళ్లకుండా తప్పిస్తున్నావు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఈ పని మనం చేయాలి. తప్పించే పని, నరకము నుండి తప్పించే పని. దేని బిడ్డరా అనేకులను నరకము నుండి తప్పించే పని మనం చేయాలి. వారి కొరకు నువ్వు సువార్త చెప్తావో చెప్పు, కన్నీరు కార్చుతావో కార్చు. నీకు ఫలం ఉంది దేవుని దగ్గర, నీకు ఆశీర్వాదం ఉంది దేవుని దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకములో, ఈ లోకంలో బీదోడుగా ఉన్నావేమో పర్లేదు, పరలోకములో నువ్వు ధనవంతుడు కావాలంటే దేని బిడ్డరా ఎంత కన్నీరు కారుస్తున్నావో ఆ కన్నీరుకి నీకు లెక్క ఉంది. దేని బిడ్డలరా ఎంత సువార్త చెప్తావో ఆ సువార్తకు ఒక లెక్క ఉంది. ఎన్ని ప్రార్థనలు చేస్తావో ఆ ప్రార్థనలకు ఒక లెక్క ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు దేని బిడ్డరా తిమోతికి రాసిన 2 తిమోతికి రాసిన పత్రిక 4:7 మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. పరలోకములో నీతి కిరీటధారి అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. పరలోకములో ఒక గొప్ప ధనవంతుడు అపోస్తలుడైన పౌలు. పరలోకములో దేవునికి ఇష్టడైన బిడ్డ పౌలు. ఎందుకో తెలుసా? ఆయన రక్షింపబడిన తర్వాత, వెలిగింపబడిన తర్వాత ఆత్మలను సంపాదించుకోవాలని బహు ప్రయాసపడ్డాడు. అపోస్తలులు ఉన్నారు కదా 12 మంది కంటే కూడా ఎక్కువ ప్రయాసపడింది ఎవరు తెలుసా? అపోస్తలుడైన పౌలే. ఎక్కువ ప్రయాస, ఎక్కువ ఆశ, ఎక్కువ సువార్త. దేని బిడ్డరా ఎక్కడికి పోతే అక్కడ కొడుతున్నా, తిడుతున్నా, నిందలేస్తున్నా, అవమానం చేస్తున్నా అవన్నీ ఏం పట్టించుకోవాలా. ఈడ కొడితే ఆ ఊరికి పోతాడు, ఆడు తిడితే ఆ ఊరికి పోతాడు. తిరిగి 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 సువార్తను చెప్పి నశించిపోతున్న వారి, బాధల్లో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని, శ్రమల్లో ఉన్న వారిని దేవుని పాదాల చెందకు తీసుకొచ్చేవాడు. ఆయనకు తెలుసు ఆత్మ యొక్క విలువ. ఆయనకి ఎరుగు దేని బిడ్డ రక్షకుడైన యేసుక్రీస్తు ఏమైనాడో. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, మంచిగా పోరాటం చేసి మంచి పని చేశాను, నేను నా పని తుదముట్టించేశాను. నా ఎడల దేవుడు పెట్టిన భారం, చిత్తం, నా ఎడల దేవుడికున్న ఆశ, కోరికలన్నీ సంపూర్ణం చేశాను.
దేని బిడ్డరా, నా వెనుకున్నవన్నీ మర్చిపోయాను, ముందున్న వాటికై వేగిరపడి పరిగెత్తాను, మంచి పోరాటం చేశాను, మంచి సేవ చేశాను. ఇదిగో నా కొరకు వెడలిపోయే కాలం సమీపించింది, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అంటాడు. హల్లెలూయా. పరలోకంలో మనం ధనవంతులం కావాలి. నేనే కాదు, మీకు కూడా అవకాశం ఉంది, అందరికీ ఉంది అవకాశం. వీడు ప్రసంగిస్తేనే అవకాశం కాదు. దేని బిడ్డలరా, దేని బిడ్డరా, ఒక ఆత్మను ప్రభు సన్నిధికి తీసుకొస్తే ఆ బిడ్డ రక్షింపబడితే మారు మనసు ఆ లెక్క నీ మీదకి వెళ్ళిపోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి, అది చేయాలి మనం. దేని బిడ్డరా, దేని బిడ్డ వాక్యం ఏమంటుందో తెలుసా? యూదా రాసిన పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, 22వ వచనంలో ఉంది. ఏమని తెలుసా? అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. అగ్నిలో ఉన్నారు, అగ్ని కీలకాల్లో ఉన్నారు, పాపం అనే అగ్నిలో. దేని బిడ్డ నలిగిపోతున్నారు. చితికి పాపం నలిపేస్తుంది, చంపేస్తుంది, శాపాన్ని తీసుకొస్తుంది. దేని బిడ్డరా, రోగాన్ని తీసుకొస్తుంది. దేని బిడ్డరా, అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు రక్షించండి. ఒక ఇల్లు కాలిపోతుంది, దాంట్లో మనుషులు ఉంటారు. మనుషులుంటే దేవుని బిడ్డలారా, మనుషులుంటే ఏం చేయాలి? పక్కనున్న వాళ్ళు కాలనీలే బాగుందిలే, చలి కాసుకుందాంలే అనుకుంటామా? అదేదో సామెత చెప్పినట్టు, ఇల్లు కాడిపోయి ఒకడు ఏడుస్తుంటే అగ్గిపుల్ల కావాలన్నట్టు అంటామా? మన అన్నీ అట్లే ఉంది వ్యవహారం. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తాం? దేని బిడ్డలారా, పరిగెత్తుతాం. అవకాశం ఉన్న వాళ్ళందరినీ లాగి బయటికి వేసేస్తాం. పాపంలో నశించిపోతున్నారు. దేని బిడ్డరా, శాపం అంటుకొని ఉంది, నరకానికి పాత్రలవుతారు. నరకం, పాతాళం నోరు తెరిచి ఎవడబడతానో ఎదురు చూస్తుంది. అక్కడి నుండి రక్షించండి, రక్షించండి. గ్రామాల్లో రక్షించండి, సొంత వాళ్ళలో రక్షించండి. ఆ భారం కలిగండి. కొత్త సంవత్సరంలో ఆ భారం కలిగి ఉండండి. ఆత్మల భారం కలిగి ఉండండి. ఆత్మల సంపాదన చేయాలని భారం కలిగి ఉండండి. దాని వలన ఫలము అద్భుతం. దేని బిడ్డలారా, పరలోకంలో గొప్పవాడెవరో తెలుసా? ఈ లోకంలో ఎవరు ఆత్మల కొరకు ఎక్కువ ప్రయాసపడతాడో వాడే గొప్పవాడు. పరలోకంలో గొప్పవాడు ఎవరో తెలుసా? ఈ లోకంలో ఆత్మల కొరకు ఎవరు ప్రయాసపడతారో దేని బిడ్డరా, వారే గొప్పవారు. స్త్రీలు ప్రాముఖ్యంగా ఆ పని మీరు చేయాలి, ఆ పని మీరు భుజానికి ఎత్తుకోవాలి. దేని బిడ్డరా, కన్నీరు కార్చాలి, కన్నీరు కార్చాలి. దేని బిడ్డరా, కన్నీరు కార్చాలి. యవనస్తులు, వృద్ధులు, పెద్దలు, చిన్నలు అందరూ ఒక భారముగా దేని బిడ్డలరా ఒక ఒక గుంపుగా చేరి మనం ఆ కార్యక్రమాలు చేయాలి. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. సంఘములో గొర్రెలు చాలా రకాలుగా ఉంటాయి. గుడ్డి గొర్రె, గొర్రెలు గుడ్డి గొర్రె అంటే తెలుసా? కళ్ళు కనిపించు. ఆ గొర్రె పరిస్థితి ఏంటంటే దేని బిడ్డరా, వస్తుంది, కూర్చుంటుంది, లేస్తుంది, ఇటు తిరిగి అట్లే వెళ్ళిపోతుంది. ఇంకా ఎవరిని పట్టించుకోదు. ఆ గొర్రె గుడ్డి గొర్రె. ఎవరిని పలకరిద్దాం, ప్రేమిద్దాం, కూర్చుందాం, మళ్ళా సాయంత్రం ఏమైనా కార్యక్రమాలు ఉంటాయా, మంచిగున్నావా, బాగున్నావా, ప్రార్థన చేయి, మీ గురించి ఏం ఉండవు. గుడ్డి గొర్రె వచ్చిందా పోయిందా అంతే. ఇంకేం పట్టించుకోదు, ఏం పట్టించుకోరు వాళ్ళు. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో గొర్రె ఉంటుంది. దేని బిడ్డరా, పిల్లలు కనదు, ఈనదు. మన మందులో పిల్లలు కనకుండా ఉంటే ఏం చేస్తాం? కోతకి ఇచ్చేస్తాం. వరే పంపిన దీన్ని కోతకి ఇచ్చేస్తాం. అట్లా కొంతమంది వాళ్ళే దేని బిడ్డరా, కనీసం ఒకరికి సువార్త చెప్దాం, ప్రార్థన చెప్దాం, 10 మందిని నడిపిద్దాం, సంఘానికి తీసుకొద్దాం. దేని బిడ్డరా, ఎవరైనా రాలేదు పలకరిద్దాం, ప్రేరేపిద్దాం, పురుగొల్పుదాం, వాళ్ళని మందిరానికి తీసుకొద్దాం. ఈ నడిపింపు ఉండదు. మూడో గొర్రె ఏంటి? అడ్డు గొర్రె. అన్ని అడ్డే, అన్ని పనులకు అడ్డుపడుతూ ఉంటారు, ముందుకు సాగనివ్వరు. ఏమైనా చేద్దామని చావకూడదు అంటే అదెందుకు పాస్టర్ గారు, ఇంత అవుతుంది, ఇంత అవుతుంది, అన్నీ అడ్డే. అడ్డుగొర్రెలాగా మనము ఉండకూడదు. హల్లెలూయా. మళ్ళీ ఏ గొర్రెలాగా ఉండాలి? మంచి గొర్రెలాగా ఉండాలి. హల్లెలూయా. యేసయ్య అంటాడు, నేను గొర్రెల మంచి కాపరిని. హల్లెలూయా. నా మంచి గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, వాటికి నేను నిత్య జీవము ఇస్తాను అంటాడు దేవుడు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమైందా అంటే ఇదంతా అర్థమైందని అర్థం. మీకు తెలుసా?
ఈ బోధ మీకు అర్థమైతే ఇదంతా అర్థమైపోయిందని అర్థం. ఇప్పుడు చెప్పే బోధ మీకు అర్థం కాకపోతే ఇదేమి అర్థం కాలేదు ఇంకా అని అర్థం. హల్లెలూయా. కనుక బైబిల్ బాగా చదవండి, ప్రార్థనలు బాగా చేయండి, మందిరానికి క్రమంగా రండి, పిల్లలు నడిపించుకోండి, పెద్దలు నడిపించుకోండి, తల్లిదండ్రులు నడిపించుకోండి. ఆ ఫలం మీ అకౌంట్లో చేరాలి. దేని బిడ్డరా, మీకు ఫలం ఉంది, పరలోకంలో ఫలం ఉంది. అపోస్తలుడైన పౌలు తేటగా చెప్పేస్తాడు, దేవుని బిడ్డరా నా కొరకు నీతి కిరీటం ఉంచమనేది. అపోస్తలుడు పేతురు, యోహాను, యాకోబులు, ప్రభా మేము మిమ్మల్ని వెంబడిస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, మాకేంటి లాభం అంటే పునరుద్ధాన. దేని బిడ్డరా, ఈ నూతన రాబో యుగములో, రాబో రాజ్య కాలంలో నేను సింహాసనాసనుడై ఉన్నప్పుడు మీరు కూడా 12 సింహాసనాలు వేసుకొని 12 గోత్రకర్తలైన ఇశ్రాయేలీయులకి మీరు తీర్పు తీరుస్తారు అని చెప్పాడు దేవుడు. అంత ఆధిక్యత ఉంది దేవుని సేవలో. దేని బిడ్డరా, దేవుని సేవ అంటే కొంతమందికి అలుసు, దేవుని సేవ అంటే నిర్లక్ష్యం. దేని బిడ్డరా, ఆత్మల భారం ఉండదు, ప్రార్థన భారం ఉండదు, సంఘ భారం ఉండదు. అట్లా మనం ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. అందరం కలిసి ఏకీభవించి భారముతో అనేకులను ప్రభు సన్నిధికి నడిపించాలి. అనేకుల కొరకు నువ్వు ప్రార్థిస్తే చాలు. నువ్వు ప్రార్థిస్తే, ప్రార్థనలో కన్నీరు గారిస్తే, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు ఎంత భారంతో ప్రార్థిస్తున్నావో ద సేమ్ టైం నీ గ్రామం గురించి కూడా నువ్వు భారం కలిగి ఉండు. నీ గ్రామంలో వాళ్ళను కూడా ప్రభు సన్నిధికి నడిపించాలని తపన కలిగి ఉండు. అలా చేయడం ద్వారా అగ్నిలో నుండి ఒక పాపిని రక్షించేస్తున్నావు. అలా చేయడం ద్వారా దేవుని బిడ్డరా వాడి పాపాలు క్షమాపణ తీసుకొస్తున్నావు. అలా చేయడం ద్వారా నరకం నుండి తప్పిస్తున్నావు. అంత గొప్ప పని ఎవరికి లేదు, దేవదూతలకు లేదు, ప్రధానులకు లేదు. ఈ పరిచర్య దేవదూతలకు లేదు, ప్రధానులకు లేదు. దేని బిడ్డరా, ఈ పరిచర్యనంట మనం చేసి ఈ పరిచర్యన దేని బిడ్డరా, ఒక పాపాత్ముని ప్రభు సన్నిధికి తీసుకురావడం, వాడు మారు మనసు పొందడం, రక్షింపబడడం, దేవుని దూతలు తొంగి చూసి హల్లెలూయా హల్లెలూయా. పరలోకములో విందు సంతోషం ఎప్పుడో తెలుసా? సంఘములో ఒకడు మారు మనసు పొందినప్పుడు, సంఘములో ఒకడు పాప క్షమాపణ పొందుకున్నప్పుడు దేవుని దూతలతో దేవుడు ఆనందించేవాడై ఉన్నాడంట. ఇలా చెప్పుకుంటూ పోతే దేవునికి సంతోషం, దేవదూతలకు సంతోషం. దేవుని బిడ్డలారా, ఒక ఆత్మను నరకంలో పడకుండా తప్పిస్తున్నావు, పాపాలు క్షమాపణ చెప్పిస్తున్నావు దేవుని బిడ్డలారా. అంతేకాదు పరలోకంలో నీవు ధనవంతుడవు అవుతున్నావు. ఇన్ని మేలులు దేవుని సన్నిధిలో ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మనం తీర్మానం తీసుకుందాం. ఏంటో తెలుసా? నేను యేసే కొరకు నేను చచ్చిపోయేలాగా కనీసం ఒక ఇద్దరినైనా ప్రభు కొరకు సంపాదించి చనిపోవాలి. హల్లెలూయా హల్లెలూయా. దేని బిడ్డరా, ఈ సంవత్సరం ఒక డిసైడ్ చేసుకోండి. నేను ఈ జనవరి 1, 3 ఈరోజు 3వ తేదీ, 3వ తేదీ నుంచి 31వ తేదీలోగా కనీసం ఒక్కరినైనా ఇద్దరినైనా నేను మందిరంలోనికి నడిపించాలి, రక్షణలోనికి నడిపించాలనే తీర్మానం. ప్రభువా నాకు సహాయం చేయి అని అడగాలి. హల్లెలూయా. దేని బిడ్డలారా, నాకు సహాయం చేయి నాయన, ఒక్కరినైనా ఇద్దరినైనా 31st నైట్లోగా నేను ప్రభు సన్నిధిలో చేర్చాలి. ఆ బిడ్డను మారు మనసు రక్షణలోనికి తీసుకురావాలి. ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా, నన్ను దీవించి ప్రభువా. నాయన పరలోకంలో నీ ఎదుటికి వచ్చినప్పుడు నేను సిగ్గుపడకూడదు. దేని బిడ్డరా, నేను రక్షింపబడమే కాదు, అనేకులు రక్షింపబడిన నా అకౌంట్లో ఉండాలి, నా పేరు మీద ఉండాలి. ప్రభువా నాకు సహాయం చేయి అని చెప్పేసి నువ్వు తీర్మానం తీసుకోవాలి. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరలోకంలో దేవుడు నిన్ను బట్టి సంతోషించాలి, దేవదూతలకు ఆనందం కలగాలి. దేని బిడ్డరా నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డరా, ఇంకా పరలోకంలో ధనం ఇంకా ఎలా సంపాదించుకోగలుగుతాం? ఆత్మల సంపాదన ఒక ఎత్తు అయితే, ఈ లోకంలో దేని బిడ్డలారా మనం బీదలను కనికరించుట ద్వారా పరలోకంలో ధనవంతులు కాబడతాం. హల్లెలూయా హల్లెలూయా. రెండో విషయం ఏంటో తెలుసా? ఒకసారి చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనములు నేను చదువుతాను, వినండి. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకములో ధనము కూర్చుకోవాలి. ఎలా కూర్చుకోగలుగుతాం? దేని బిడ్డలారా, ఏం చేస్తే మనం పరలోకములో ధనం సమకూర్చబడుతుంది, ఏం చేస్తే పరలోకములో మనం ధనవంతులు అవుతాం అనేది ఒకసారి ఆలోచన చేస్తే లూకాసు సువార్త 12వ అధ్యాయం 33 వచనంలో మనకు ఆన్సర్ దొరుకుతుంది. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి,
పాతకిలి సంచులను పరలోకమందు అక్షయమైన ధనము సంపాదించుకునడి. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి అంటాడు. హల్లెలూయా. దేని బిడ్డరా, మనకున్న దాంట్లో, మనకు కలిగిన దాంట్లో బీదలను కనికరించే మనస్తత్వం మనం కలిగి ఉందాం. బీదలకు ఇచ్చుట ద్వారా మనం పరలోకంలో ధనవంతులము కాబడతాం. వినండి అమ్మ, మాట్లాడదు తల్లి. చైరంట కొంచెం సైడ్ వేసుకోమ్మా, చైరంట కొంచెం సైడ్ వేసుకో. హల్లెలూయా. రెండు చేతులు పైకిద్దాం ఒకసారి అందరం కూడా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, మనకున్న ధనములో దేని బిడ్డలారా బీదలకు కొంచెం సహాయం చేయటం ద్వారా పరలోకములో మనము ధనవంతులము కాబడతాం. ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. దేని బిడ్డలారా, మనం చూస్తూ ఉంటాం, ధనవంతులు ఎవరు కూడా బీదలకి ఖర్చు పెట్టరు. పిసినారులు ₹1 వేయరు. అందుకే వాళ్ళు నరకములో రేపు అల్లల్లాడిపోతుంటారు. హల్లెలూయా. మనం అట్లా ఉండకూడదు. బీదవాడు ఎవడైనా అయ్యా అన్నప్పుడు, అమ్మా అన్నప్పుడు చిట్టించుకోకుండా, నొచ్చుకోకుండా, దేని బిడ్డరా ఇంకొకటి ఉంటుంది మనకు, వాడు తాగుతాడేమో, వాడు ఏమన్నా ప్యాకెట్ ఆడతా, అవన్నీ మనకు అనవసరం. హల్లెలూయా. దేని బిడ్డరా అయ్యా అని చేతులు నాకు ఎందుకంటే భయం ఏంటో తెలుసా, ఏ రూపంలో దేవుడు వచ్చి పరీక్ష చేస్తాడో మనకు తెలియదు. హల్లెలూయా. దేని బిడ్డరా, ఏ రూపంలో దేవుడు మన దగ్గరికి వచ్చి పరీక్ష చేస్తాడో నేను చెప్పాను పోయినసారి, మీకు గుర్తుందా? అక్కడ చికెన్ కొట్టించుకుంటా ఉన్నాను, ఒకడు వచ్చాడు, అయ్యా అన్నాడు, చెల్లలేదు పోయా అన్నాను, పోయాను, వాడు వెళ్ళిపోయాడు, నేను లేవకి వెళ్ళిపోయాను, ఇచ్చేసాను. వచ్చేటప్పుడు స్టార్ట్ అయిపోయింది గుండెల్లో భయము. వాడికి ఎందుకు ఇవ్వలేదు, వాడికి ఎందుకు ఇవ్వలేదు, వాడికి ఎందుకు ఇవ్వలేదు, ఒకవేళ నేనే పంపించింటే, ఒకవేళ నేనే వచ్చింటే. నిజం చెప్తున్నాను దేని బిడ్డరా, నాగిరెడ్డిపల్లి నందులూరు అంతా తిరిగాను వాడు కొరకు. కానీ ఆయనో కాదో నాకు తెలియదు, ఆయన రూపం ఉన్న ఆయన ఒక ఆయనకి డబ్బులు ఇచ్చిన దాకా నా మనసు ఆగల. హల్లెలూయా. దేని బిడ్డరా, అట్లా దేవుడు వస్తాడేమో. బీదలను కనికరించండి, కనికరించే మనసు కలిగింది నూతన సంవత్సరంలో. దేని బిడ్డరా, మనకు ఏదో అప్పులు చేసి ఇవ్వమని కాదు, అప్పులు చేసి ఇవ్వమని కాదు, మన దగ్గరకు ఉన్న దాంట్లో వాళ్ళకు చేతునిచ్చే బిడ్డలుగా మనం ఉందాం. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ధనవంతుడు ప్రభు దగ్గరికి వస్తాడు, బాగా డబ్బున్నోడు వస్తాడు, యేసయ్య దగ్గరికి వచ్చి, నేను పరలోక రాజ్యానికి హక్కుదాడు కావాలి, ధనవంతుడు కావాలి, ఏం చేయాలంటే దేవుడు ఆన్సర్ ఏంటో తెలుసా? దేని బిడ్డరా చూడండి, మత్తయి సువార్త 19:21 అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగుతుంది అంటాడు. హల్లెలూయా. పరలోకమందు మీకు ధనము కలుగుతుంది. ఈ లోకంలో బీదలను కనికరించుట ద్వారా, బీదలను చేర్చుకునుట ద్వారా పరలోకమందు ధనము కలుగుతుంది. ఎంత అద్భుతమైన విషయం. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. పరలోకంలో ఎవరైనా ధనవంతుడు కావాలని ఆశ ఉందా? దేని బిడ్డరా, బీదలను కనికరించే మనస్సును కలిగుండు. ఆడమ్మలు చింగిలించుకోవాకండి. ఎవడన్నా అడిగితే ₹1 రండి, ఆడ ఉంటాను, నేను చూస్తుంటాను బజార్లో కట్ చేసుకొని ఉంటారు, బాగా సూటు బూటు ఉంటుంది, చల్లగా బట్టలు వేసుకుంటారు, ₹1 ఇవ్వరు. మళ్ళా ఎంతెంత ఖర్చు పెడుతుంటారు వేస్ట్ పనులకి. మనలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మారుదాం. దేని బిడ్డరా, మార్పు చెందుదాం. బీదలు ఎవరైనా నీ ఇంటికి వచ్చి అమ్మా అన్నోడికి పెట్టకుండా పంపించద్దు. దేని బిడ్డరా, నీకు కలిగిన దానికి ఇచ్చి పంపించు. అది దేవుని సన్నిధిలో చాలా విలువైంది, చాలా అధికమైంది. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తుదాం, ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకా మేలేంటో తెలుసా? కీర్తన గ్రంథం 41:1 బీదలను కనికరించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగుగా నీవే వానిని స్వస్థపరిచెదవు అంటుంటాడు. బీదలను కనికరించువాడు ధన్యుడంట. ఆపత్కాలాల్లో, రోగ సమయాలలో దేవుడు తప్పించేవాడుగా,
స్వస్థపరిచేవాడిగా ఉంటున్నాడు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేని బిడ్డ, సామెతల గ్రంథంలో దేవుని వాక్యం అంటే బీదలకు అప్పించువాడు యెహోవాకు అప్పించువాడంట, దేవుడికి అప్పిస్తున్నాడంట. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ వచ్చింది, చాలా మంది దేని బిడ్డరా బాగా ఇంకొకటి మనం నేర్చుకోవాలి. క్రిస్మస్ వచ్చింది, బాగా సెలబ్రేషన్ చేసుకోవాలి, చక్కగా బట్టలు తెచ్చుకోండి. దేని బిడ్డరా కొంచెం ధనం చేత పట్టుకొని చర్చికి వచ్చేటప్పుడు ఎవరైనా బీదలు ఉంటే పంచిపెట్టుకుంటారా అండి? ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, రంజాన్ వస్తుంది, వాళ్ళు బాగా సంవత్సరం అంతా కష్టపడతారు, ఆ రోజు చక్కగా బట్టలు తెచ్చుకుంటారు, చేసుకొని తింటారు. దేని బిడ్డరా బీదలకి దేని బిడ్డరా ఎన్ని దాన ధర్మాలు చేస్తారో. మనం క్రిస్మస్కు కొందామా వద్దా, చేద్దామా వద్దా, ఏమన్నాను పక్కింటోడు క్రిస్టియన్ అనుకుంటాడేమో, ఈడు క్రిస్టియన్ అనుకుంటే ఎవడను ఏమనుకుంటే ఏమి, వాడు అనుకుంటాడని ఏమైనా చాలిస్తావా నువ్వు మందిరానికి? ప్రభుకి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డరా ఆ రోజు ఏమన్నా కొంచెం ధనవంతులు పిలుస్తాం కానీ బీదోళ్ళకి ఏమన్నా సహాయం చేస్తామా? బీదోళ్ళకు సహాయం చేస్తే ఎంత బాగుంటుంది. ధనవంతులనే చూస్తాం, తోటి వాళ్ళనే చూస్తాం, కానీ బీదలకు కనికరిస్తే ఎంత బాగుంటుంది. ఈ సంవత్సరం మనము దాదాపు 70 కేజీలు చికెన్ చేశాం. దేని బిడ్డరా 70 కేజీలు చికెన్ చేశాం క్రిస్మస్కి. దేని బిడ్డరా మిగిలిన తర్వాత మళ్ళా చక్కగా సాయంత్రం తీసుకెళ్ళిపోయి పంచిపెట్టేసి ఇచ్చారు. ఎందుకు చేసాం ఎక్కువ? మనకి 50 మనకు ఎంతమంది వస్తారో మనకు తెలియదు. దేని బిడ్డరా ఎందుకంటే ఎక్కువ చేస్తామంటే ఒకవేళ మిగిలితే మిగిలింది బీదలకి పంచిపెట్టాలని చేస్తాం. ఆ మనసు ఉందా మీకు? దేని బిడ్డరా సేవకుని కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి. దేని బీదలను కనికరించాలని, దేని బిడ్డరా ఆత్మల భారం కలిగి ఉండాలని, సంఘ భారం కలిగి ఉండాలని, ప్రార్థన భారం కలిగి ఉండాలని, కరుణించే వారంగా మనం ఉండాలని, ప్రేమించే వారంగా మనం ఉండాలని, ప్రోత్సహించే వారంగా మనం ఉండాలని. బీదలను కనికరించేవాడు ధన్యుడు అనే మాట ఎంత అద్భుతమైన మాట. హల్లెలూయా. కొంతమంది ఉంటారు పిల్లికి కూడా బిచ్చం వేయనివ్వరు, వాళ్ళు వేయరు, వేసే వాళ్ళని వేయనివ్వరు. అలాంటి మహానుభావులు మారండి అయ్యా, మారండి. కొంతమందికి ఆడబెట్టుకొని దాన్ని చూసుకుంటానే అదే అన్నం, చూసుకుంటేనే బ్రతుకుతారు, చూస్తూ ఉంటేనే బ్రతుకుతారు. దేని బిడ్డరా ఇంకా ఎవరిని తిన్నివ్వరు, ఎవరికి పెట్టనివ్వరు, వాళ్ళకి అదే ఏందో మరి అదే చూసుకుంటూ ఉంటారు. హల్లెలూయా. దేని బిడ్డరా కష్టపడేది మీ కొరకే, పిల్లల కొరకే. సంతోషంగా ఉండండి, సంతోషంగా చేసుకోండి, బాగా సెలబ్రేషన్ చేసుకోండి. క్రిస్మస్ బాగా సెలబ్రేషన్ చేసుకోండి, జనవరి 1 బాగా సెలబ్రేషన్, బట్టలు తెచ్చుకోండి. కొంతమంది దేని బిడ్డరా దీనులు బీదోళ్ళం ఉండాల్సిన అవసరం ఏం లేదు. బాగా సంతోషంగా ఉండండి, హాయిగా ఉండండి. ఈ కొత్త సంవత్సరంలో అది నేర్చుకోండి. సినీ యాక్టర్స్ డబ్బున్న వాళ్ళు మారిపోయారు. కరోనా ఒక్క దెబ్బ ఇచ్చేతలకి అందరిలో మార్పు వచ్చేసింది. హల్లెలూయా. పెళ్ళిళ్ళు ఇప్పుడే చేసుకుని అన్నాడు కూడా, ఓరు నాయన రేపు చస్తానేమో, ఎందుకు వచ్చిన గొడవరా అని చెప్పేసి మరుసటి రోజే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వాడు ఎంతమందిని పాడు చేయాలనుకొని అట్లే ఉన్నాడు. దేని బిడ్డరా అందరూ మారిపోయారు, అందరూ మార్పు వచ్చింది, మనలోనే మార్పు రాలా. కనుక దేవుని బిడ్డరా బీదలను కనికరించడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ఇవి మంచి పనులు, అవి దేవుని దృష్టికి యోగ్యమైన పనులు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. దేవుడు పిల్లల్ని ఇచ్చింటాడు. పిల్లలకు దేని బిడ్డరా భార్యకి ఇంత హీనమైన జీవితం ఎవరి కోసమో నాకు అర్థం కావట్లేదు. కనీసం భార్యకి ఒక చీర, ఒక బిడ్డకు ఒక విధానాలు కూడా లేవా? చేయలేవా? చేసే స్థితి లేదా? దేని బిడ్డరా ప్రయాసపడుతున్నాం కదా, కష్టపడుతుంది. ఎవరి కొరకు? దేని కొరకు? ప్రభుకు స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డరా ఎందుకొరకు? ఆడ చూసి పెట్టుకోవడానికి కొరక? దేని ఉంటే డబ్బులు ఉంటే జల్సా చేసేసి జల్సా, ఇంకొంతమంది జల్సా, ఇంకా ముందు వెనక చూడరు, ఏసు రక్తమే చేయం. అట్లా బ్రతకూడదు. చీమల ఎద్దుకెళ్ళి జ్ఞానము నేర్చుకోండి అంటాడు దేవుడు. చీమల ఎద్దుకెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకోండి. చీమలు ఏ కాలంలో కష్టపడతాయి, ఎప్పుడు దాచిపెట్టుకోవాలో దాచిపెడతాయి, ఎప్పుడు తినాలో తింటాయి, ఎప్పుడు ఏం చేయాలో చక్కగా చేస్తాయి. సామెతల గ్రంథంలో దాదాపు 2 times చెప్తాడు, అరే మీకు జ్ఞానం కావాలంటే చీమలను చూసి నేర్చుకోండి అంటాడు దేవుడు. హల్లెలూయా.
మీకు జ్ఞానం కావాలంటే సంకుబడి కొంగలను చూసి నేర్చుకోండి అంటాడు ఇర్మియా గ్రంథంలో. పక్షులు, జీవులు, అల్పమైన వాడి దగ్గరికి మనిషిని నేర్చుకోమంటాడు. ఎందుకంటే మనిషి ఇంత ఎత్తు, ఇంత లావు ఉన్నాడు, కానీ బుర్ర ఇంకా పెరగల, లోకాన్ని ఇంకా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితిని అంత వదిలిపెట్టి జాగ్రత్తగా ప్రభు యందు భయభక్తులు కలిగి దేవుడిచ్చిన కాడికి సంతోషంగా ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభుకు స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఒక మాట నేను చెప్పాలి మీకు. మత్తయి సువార్త చదవండి, అందరూ బైబిల్ తెరవండి. ఇప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. నేను చదువుతాను, విందాం. అందరూ ముందు తెరవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 30. ఆయన తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడం వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గొంటని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశ ఇంటిని నన్ను చేర్చుకుంటిరి, దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. హల్లెలూయా. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఇండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఇండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశీ ఇండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరిని ఇండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఇండుట అయినను చెరసాలలో ఉండుటే అయినను చూచి నీ వద్దకు వచ్చితమని ఆయన అడిగను. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనక నాకు చేసితిరని నిక్షముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. ఈ మాటలు బాగా చదువుకోండి ఇంటికెళ్ళి. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభించినప్పుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు దేని బిడ్డరా, సకల జనులు పోగు చేయబడినప్పుడు వేరు చేస్తున్నాడు. ఏంటి తెలుసా? గొర్రెలను మేకలను. మేకలనేమో ఎడమ చేతి వైపున, గొర్రెలనేమో కుడి వైపున నిలబెట్టేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కుడివైపునున్న గొర్రెలతో అంటున్నాడు, మీ కొరకు సిద్ధపరిచిన నా దేవుని రాజ్యం, నా తండ్రి రాజ్యం మీ కొరకు స్వతంత్రించుకోండి, వెళ్ళండి, ఇది మీ హక్కు అని చెప్పేసి వాళ్ళని పరలోక రాజ్యంలో ప్రవేశింపజేస్తున్నాడు. దేని బిడ్డలారా, ఎందుకు మీకు ఇంత ఆధిక్యత అంటే, నేను ఆకలి అయితే నాకు అన్నం పెట్టారు, దప్పికైతే నీళ్ళు ఇచ్చారు, చలేస్తే దుప్పటి ఇచ్చారు, నేను చెరసాల్లో ఉన్నప్పుడు చూడవచ్చు తిని. వాళ్ళకి ఆశ్చర్యం, నీతిమంతులకు ఆశ్చర్యం. ఎప్పుడు మా మధ్యన కనిపించావు, ఎప్పుడు నీకు దాహం అయింది, మేమెప్పుడు దాహం తీర్చాము, ఎప్పుడు ఆకలి అయింది, ఎప్పుడు నీకు ఆకలి తీర్చామని ఆశ్చర్యపోతుంటే, ఆ పేదోళ్ళలో ఒక్కరికి చేశారు కనుక నాకు చేసినట్టే అన్నాడు దేవుడు. హల్లెలూయా. బీదలకు చేస్తే ఎంత ఆశీర్వాదమో, ఎంత దీవెనో. దేని బిడ్డలారా, పరలోకములో మేకలు, ఈ మేకలు ఏంటో తెలుసా? మేకలకి ఏం చెప్పాడు తెలుసా? పోండ్రా, సాతానికి వాడు దూతలకు సిద్ధపరిచిన నరకంలోనికి పోండి. నేను ఆకలి అయితే అన్నం పెట్టలేదు, నీళ్ళు అడిగి దప్పికైతే దప్పిక తీర్చలేదు, చలి వేసినప్పుడు నాకు వస్త్రాలు లేదు, చెరలో ఉన్నప్పుడు కనీసం నన్ను పట్టించుకోలేదు అంటారు. అప్పుడు వాళ్ళు అంటారు, ఎప్పుడు స్వామి, నువ్వెప్పుడు చూసాం మిమ్మల్ని, నీ దర్శనం మాకు లేదే, నిన్ను మేము చూడలేదే, ఎక్కడ కనిపించావు అని అంటారు. అప్పుడు వాళ్ళు అంటారు, వాళ్ళల్లో ఒక్కడికి చేయలేదు, అందుకు నాకు చేయలేదు. హల్లెలూయా. దేని బిడ్డరా, ప్రత్యక్షంగా దేవుడు దిగిరాడు నీ ఎదుటికి. దేని బిడ్డరా, బీదవళ్ళు దేశంలో బీదలు ఉండక మానరు అంటాడు. హల్లెలూయా. కనుక చేయుతునిద్దాం, ఆ రాజ్యంలో నిలబడదాం, కుడివైపు నిలబడదాం, మనకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. దేని బిడ్డరా, అంతేకాదు నీతి సువార్తను, మీకు తెలుసా అమెరికాలో దేవుని బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తుంటాడు. ఎందుకో తెలుసా?
వాళ్ళు దేని బిడ్డరా మంచి జాబులు ఉంటాయి, మంచి శాలరీస్ ఉంటాయి. వాళ్ళు దశం భాగం తీయడమే కాదు, వాళ్ళు ఓవర్ టైం జాబులు చేసి దేని బిడ్డలారా ఓవర్ టైం జాబులు చేసి డబ్బు తీసుకొని అది ఇతర దేశాలకు పంపిస్తుంటారు సువార్త పరిచర్య నిమిత్తం. హల్లెలూయా. ఎందుకో తెలుసా దేని బిడ్డరా, సువార్త లేక నశించిపోతున్న ఆత్మలు ఎన్నో. దేని బిడ్డరా, నశించిపోతున్న ఆత్మలు ఎన్నో. ఆత్మల కొరకు వాళ్ళు ప్రయాసపడుతుంటారు. దేని బిడ్డరా, వాళ్ళు ప్రయాసపడుతుంటారు, వాళ్ళు ఇస్తూ ఉంటారు, వాళ్ళు సహకరిస్తూ ఉంటారు. ఈ దేశంలో రక్షింపబడాలని, ఆఫ్రికన్స్ రక్షింపబడాలని, సర్వ ప్రాంతంలో రక్షింపబడాలని ధనము కంటే కూడా ఏంటో తెలుసా కన్నీరు కారుస్తూ ఉంటారు, వేదన పొందుతూ ఉంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇలా చేయాలి మనము కూడా. మనం అలా ఆశీర్వదింపబడాలి అంటే, దీవింపబడాలంటే, వర్ధిల్లాలంటే ఈ సాయంత్రం ఒకసారి దేని బిడ్డలు ఈ మధ్యాహ్నం ఒక తీర్మానం తీసుకోవాలి. మనం ఒక నిశ్చయతలోనికి రావాలి. సువార్త ప్రకటించాలి, అనేక ఆత్మలను నేను సంపాదించాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు దశంభాగాల గురించి లాస్ట్ వీక్ నేను చెప్పాను. బిడ్డలు తీసుకొచ్చారు. ఇంకా దేని బిడ్డలరా, ఈ దశంభాగాలు ఏం చేస్తాయి తెలుసా దేని బిడ్డలరా, నాకు శాంతిని ఇస్తాయి, నాకు సమాధానం వచ్చాయంటే దేని బిడ్డరా, నాకు కరెంటు బిల్లులు కట్టాలి, సంఘానికి పెట్రోల్ వారంలో అనేక మార్లు తిరుగుతూ ఉంటాం దేని బిడ్డరా పరిచర్యకు. ఇవన్నీ సమృద్ధిగా ఉంటే నాకు దేని బిడ్డరా ఇంకా ఉత్సాహం ఎక్కువ ఉంచుతుంది. నేను ప్రార్థనలు చేస్తాను, పరిచర్యకు పరుగులెత్తుతుంటాను, ఆత్మలు రక్షిస్తూ ఉంటాను, మీ గురించి ఎక్కువ ప్రార్థనలు చేస్తుంటాను, కన్నీరు గారుస్తూ ఉంటాను, మీరు దీవింపబడుతుంటారు, ఆశీర్వదింపబడుతుంటారు. దేని బిడ్డరా, ఇక్కడ అందుకే దేవుడు అంటాడు, నా మందిరములో ఆహారం ఉండునట్లు, సమృద్ధిగా ఉండునట్లు 10 భాగం తీసుకురండి, తీసుకొచ్చి నన్ను శోధించండి, ఆకాశ వాక్యలను విప్పి పట్టజాలనన్ని దీవెనలు మీ మీద కుమ్మరిస్తానంటాడు దేవుడు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తీర్మానం తీసుకుందాం. 1 తారీఖున దేని బిడ్డలారా, 1st వీక్లో దేవునికి ఇవ్వడానికి తీర్మానం తీసుకుందాం. దేవుని పరిచర్యను ప్రోత్సహించే మనసుతో. బీదలు ఎవరైనా అవుపిస్తే వాళ్ళని దేని బిడ్డరా తప్పకుండా తృప్తిపరిచి పంపించండి. మీకు చేతనైన కాడికి, మీకు తోచిన కాడికి. అక్కడేం బాధ పెట్టుకోవద్దు దేవుని బిడ్డారా. దేవుని అనాథ అని చెప్పేసి ధారాళంగా చేతి ఇవ్వండి. అంతేకాదు సువార్త ప్రకటనలో పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండండి. అనేకలను ప్రభు సన్నిధికి తీసుకురండి. ఈ నిశ్చయతతో మనం తీర్మానం తీసుకుందాం ఈరోజు. అది యేసయ్య తన ప్రాణము రక్తం పారపోశాడు. మీకు తెలుసు కదా, కలువరి శిలువలో ఆయన ప్రాణము రక్తం దారపోశాడు. ఎందుకొరకు తెలుసా? రక్తం మన పాప క్షమాపణ కొరకు దారపోశాడు. ఆయన శరీరం ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా పరలోకములో ఉండాలని, నిత్య జీవం చేపట్టాలని దేవుని బిడ్డలారా ఆయన శరీరాన్ని నిత్య జీవ ఆహారముగా మనకిచ్చాడు దేవుడు. హల్లెలూయా. మనందరి కొరకు త్యాగం చేశాడు. అందుకే ఆయన మహోన్నతుడయ్యాడు. దూతలు రేపు అన్ని పరలోకంలో ఉన్న దూతలు, శరూపులు, కెరూబులు అన్ని కూడా సాగిలిపడి యేసయ్యను ఆరాధించబోతున్నాయి. ఎందుకో తెలుసా? ఈ లోకం కొరకు ఆయన ప్రాణము రక్తం దారపోశాడు. హల్లెలూయా. ఈ లోకస్తుల రక్షణ కొరకు అపోస్తుడైన పౌలు దేని బిడ్డలారా ప్రయాసపడ్డాడు. ఆయన అంటున్నాడు, అదిగో నీతి కిరీటం నా కొరకు ఉంచబడింది అంటున్నాడు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. అనేక మంది పరిశుద్ధులు దేని బిడ్డలారా, సేవకులు, సువార్థికులు దేని బిడ్డ ప్రపంచమంతా ప్రయాసపడుతున్నారు ఆత్మల రక్షణ కొరకు. ఎందుకొరకు తెలుసా? వాళ్ళకి ఈ లోకంలో వెండి బంగారు వస్తుందని కాదు, పరలోకములో ధనము వారికి కలుగుతుందని. హల్లెలూయా. బీదలను కనికరించండి, బీదలను సహాయం చేయండి. తద్వారా అనారోగ్యం ఉన్నప్పుడు మీకు స్వస్థత వస్తుందంట. హల్లెలూయా. రోగాలు వచ్చినప్పుడు స్వస్థత కావాలంటే బీదలను కనికరించమని చెప్తాడు దేవుడు. నేను బిడ్డరా, ఒక అద్భుతమైన ఆశీర్వాదం దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. అది ప్రభు మనస్సు కలిగిన వాళ్ళందరూ అట్లా చేస్తారు. ప్రభు మనస్సు కలిగిన వారు, సంఘభారం కలిగిన వారు, సరైన మారు మనసు పొందిన వారందరూ కూడా ఆ తీర్మానంలోనికి వస్తారు. ఒకవేళ రానోళ్ళు ఉంటే ఈ దినం వద్దాం, తలలు వంచుకుందాం. దేవుని బిడ్డలారా, తల వంచుకుందాం అందరం కూడా. ప్రభు ఆయన శరీరం రక్తం దారపోశాడు నీ కొరకు, నా కొరకు. తల వంచుకుందాం, అందరము తలలు వంచుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, తలలు వంచుకుందాం. తలలు వంచుకొని ఆత్మల భారము కలిగి ఉందాం. యేసయ్య నిన్ను నన్ను రక్షించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి దిగివ ఆయన తన ప్రాణాన్ని